ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇటు కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము దేవుని కదిలించే ప్రార్థన అంశంతో నేను మీ ముందుకు వస్తున్నాను. మనమందరము దేవుని కదిలించే ప్రార్థన అనే అంశంలోనికి ప్రవేశించుదాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, గాతు వాడిన గోలియాతు అను ఒక శూరుడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. మనకు చాలాసార్లు మనం విన్న ఈ యొక్క స్టోరీ మనము ఇక్కడ సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే, గొలియాతు ఇశ్రాయేలు ప్రజలను చాలా భయపెట్టిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క గొలియాతు తోటి మరి యుద్ధం చేయడానికి వారు సాహసించట్లేదు. ఇక్కడ చూస్తే ఆ యొక్క కాలంలో వారికి సౌలు కూడా రాజుగా ఉన్నాడు, కానీ సౌలు కూడా యుద్ధం చేయడానికి సాహసించని స్థితిలో ఉంటున్నట్టు మనము ఈ వాక్యాన్ని చూడగలము. అదేవిధంగా 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనంలో, ఆ ఫిలిస్తీయుడు ఉదయమునకు సాయంత్రమునకు బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫిలిస్తీయుడైన గొలియాతు ఏం చేస్తున్నాడంటే, 40 రోజులు తనకు తాను హెచ్చించుకుంటూ వారిని బెదిరిస్తూ భయపెడుతూ తనకు తాను చూసినట్లయితే కనపరుచుకుంటున్నాడు. నేనే బలవంతుణ్ణి, నన్ను మించిన బలవంతుడు ఎవరు లేరు, నాతో పోట్లాడి గెలిచేవారు ఎవరు లేరని చెప్పేసి ఆ యొక్క గొలియాతు బాగా హెచ్చించుకున్నట్లు మనం ఈ వాక్యాన్ని చూడగలము. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే అదే అధ్యాయము 40వ వచనములో తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నరాలను ఏరుకొని తన యుద్ధకు చిక్కంలో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఫిలిస్తీని చేరువకు పోయెను. ఇక్కడ మనము దావీదును గమనించినట్లయితే, దావీదు చాలా చిన్నవాడు, వయసులో చిన్నవాడు. ఆయన ఒక యుద్ధము కూడా నేర్చుకున్న ఒక యోధుడేమి కాదు. కానీ ఇక్కడ ఆయన ఏం చేస్తుండంటే మనం గమనించండి, ఈ రోజులలో ఈ యొక్క ఫిలిస్తీన్ గోలియాతు అంటే, దావీదంటే దేవుని బిడ్డలు, విశ్వాసంగా దేవునిలో స్థిరంగా ఉన్న దేవుని బిడ్డలకు సాదృశ్యం. ఎప్పుడు దేవునిలో స్థిరముగా విశ్వాసములో బలంగా ఉన్న బిడ్డలకు ఎప్పుడు శ్రమలనేటివి ఎదురవుతా ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి, భయపెట్టే బాధాకరమైన శ్రమలు, మనల్ని మించిన శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే గోలియాతు దావీదు కన్నా ఎత్తుగా ఉన్నాడు. అట్లనే శ్రమలు కూడా మనల్ని మించి, మనకు తలకు మించినవి. ఒక శ్రమ పోతే ఇంకో శ్రమ వచ్చి పడతా ఉంటుంది, ఒక బాధ పోతే ఇంకో బాధ పడతా ఉంటుంది. కొద్దిమందికి ఏకదాటుగా ఉండే శ్రమలు ఉంటా ఉంటాయి. ఇక్కడ గోలియాతు అయితే 40 రోజులు ఏ విధంగా అయితే కనపరుచుకున్నాడో, మన విశ్వాస జీవితంలో కూడా వదిలిపోని శ్రమలు మనకు ఏకదాటిగా ఉంటా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ శ్రమలు మనకు మించిన శ్రమలు, మనకన్నా మనల్ని బెదిరించే శ్రమలు, మనల్ని భయపెట్టే శ్రమలు మనకు వస్తున్నప్పుడు, ఇక్కడ దావీదు ఏం చేస్తుందంటే, ఏటి లోయ అనే దేవుని యొక్క సన్నిధిలో ఆయన మోకరించి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే అక్కడ గొలియాతు ఉన్నాడు అంటే శ్రమలనేటివి ముందట ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి. కానీ ఈ యొక్క బెదిరింపులను దావీదు లక్ష్య పెట్టకుండా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేసే అనుభవాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. శ్రమల కాలములో, కష్టకాలములో, ఇబ్బంది కాలములో అతని బెదిరిస్తున్న శ్రమల ముంగటనే శ్రమలను చూసి భయపడతలేడు, శ్రమలను చూసి బెదరకుండా దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని సన్నిధిని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే మన దావీదు చెప్పుతున్నాడు ఏమనంటే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా అంటున్నాడు. అదే విధముగా 6వ వచనంలో ఒక మాట ఉన్నది, ఏమంటున్నాడు, నా శ్రమలు నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. దేవునికి స్తోత్రాలు. క్రైస్తవ జీవితంలో క్రైస్తవ బిడ్డలకు మనల్ని మించిన శ్రమలు ఉంటాయి, మన తలకు మించినవి, మన యొక్క మన విశ్వాస పరిణామాన్ని మించి మనకు శ్రమలు అనేటివి మనల్ని బెదిరించేటి, ఏకధాటిగా ఎక్కువ రోజుల శ్రమలు కూడా మనలో ఉంటా ఉంటాయి.
అయినప్పటికీ కూడా మరి ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. అంటే మనకు కష్టాలు, బాధలు, ఇరుకులు వచ్చినప్పుడు మనం ఇతరులకు ప్రార్థన సహాయం కోరుతా అంటాం. మా కోసం ప్రార్థన చేయండి అంటాం. కానీ ఇక్కడ ఈయన మాత్రము ఈయనకి ఏ శ్రమ అయితున్నదో ఆ శ్రమలలో ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవునికి మొరపెడుతున్నట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్న విషయము, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవిలో జొచ్చెను. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ గొలియాతుకు భయపడకుండా గొలియాతు ముంగట్నే దేవుని సన్నిధిని ఆయన ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేస్తున్నందుకు ఆయన ప్రార్థన మనము ప్రకటన గ్రంథం 19 అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, పరలోక రాజ్యములో దూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక స్తుతిగానము గొప్ప స్వరముతో చేస్తున్నారు. అయితే ఈ గొప్ప స్వరముతో చేస్తున్న ఆ దేవదూతల ఆ యొక్క శబ్దము కంటే, ఈ శ్రమలలో భూమి మీద ఉన్న దావీదు యొక్క ప్రార్థన మీద దేవుడు మరి మా లక్ష్యం ఉంచినట్టు చూస్తున్నాము. ఆ దావీదు ప్రార్థన దేవుని చెవిలో వచ్చినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి దావీదు మరి శ్రమలను చూసి భయపడకుండా, ఆ యొక్క గొలియతును చూసి భయపడకుండా, బెదరకుండా దేవునికి ప్రార్థన చేస్తున్నట్టు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ బిడ్డలుగా ఉంటున్న దేవుని బిడ్డలమైన మనము కూడా మనకి ఎలాంటి శ్రమైనా, ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి ఇరుకున్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా దావీదులాగా దేవుని సన్నిధిని మనము ప్రేమించే వారంగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఆయన ముంగట గొలియాతు ఉన్నాడు, బెదిరిస్తున్నాడు. కానీ మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో 17వ అధ్యాయము 49వ మరి వచనం మనం చూసినట్లయితే, తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట జొచ్చినందున వాడు నేలన బోర్ల పడెను అని వాక్యం ఉన్నది. గమనించండి ఇక్కడ మరి దావీదు ఏం చేస్తున్నాడంటే, తన మరి వడిసెలలో ఆ యొక్క మరి ఆ సంచిలో చెయ్యి వేసి ఏం చేస్తున్నాడట ఆయన, సంచిలో చెయ్యి వేసి రాయి ఒకటి తీసి విసిరి విసిరి ఆ గొలియాతు నుసుడు మీద కొట్టిండాట. దేవునికి స్తోత్రాలు. గమనించండి. గొలియాతు యొక్క నుసుడు మీద ఇక్కడ నుసుడు మీద కొట్టిండాట. కొట్టినప్పుడు ఏం జరిగింది? ఆ గొలియాతు అనటోడు మరి నొసలు మీద కొడితే ఎల్లెలకల పడాలి గాని బోర్ల బొక్కల పడ్డాడట. అక్కడ చూడండి ఏం జరిగిందంట, వాడు నేలన బోర్లన పడ్డాడు అని చెప్పేసి వాక్యం స్పష్టంగా మీరు గమనించండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే కీర్తనలో దావీదు భక్తుడు గొలియాతు ముంగట నిలబడ్డప్పుడు, నా శ్రమలు నీవు యెహోవాకు మొరపెట్టి తిని అన్నప్పుడు, ఆయన యెహోవాకు మొరపెడుతున్నప్పుడు ఆ యొక్క తన ఆలయములో అనగా పరలోక రాజ్యములోకి దేవుడు ఉన్న జాగ కాడికి ఈ యొక్క దావీదు చేసిన ప్రార్థన వెళ్ళి దేవుని చెవిలో వచ్చింది. దేవునికి స్తోత్రాలు. అప్పుడు ఇక్కడ గొలియాతు మరి యుద్ధము చేయడానికి దావీదుతో ముందుకు మరి వస్తున్నప్పుడు దావీదు రాయి వేసి ఆ గొలియాతును కొట్టినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని గమనిస్తాం. అదే కీర్తనలు 18వ అధ్యాయము 16వ వచనములో, ఉన్నత స్థలములో నుండి ఆయన చెయ్యి చాపిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పరలోక రాజ్యములో సింహాసనం మీద కూర్చున్న దేవుడు దావీదు చేసిన ప్రార్థనకు మరి ఆ దావీదు చేసిన ప్రార్థన దేవుని చెవిలో వచ్చినందున ఆ యొక్క ప్రార్థనకు దేవుడు పరలోకం నుంచి తన చెయ్యి చాపి, ఇక్కడ దావీదేమో మరి రాయి తీసుకొని గొలియాతును కొట్టినప్పుడు దేవుడేమో ఆ ఉన్నత స్థలము నుంచి చేయి చాపి గొలియాతు వెనుక దిక్కు కొట్టినప్పుడు గొలియాతు నేలన బోర్ల పడ్డాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అంటే మనం ఎప్పుడైతే మన శ్రమలలో మనం యెహోవాకు మొరపెట్టే ఆ యొక్క మంచి గుణము కలిగి ఉంటామో దేవుడు పనిచేస్తా అంటాడు, దేవుడు కదులుతా అంటాడు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు దేవుని బిడ్డ, దేవుని కదిలించే ప్రార్థన నీలో ఉందా? దేవుడు అడుగుతున్న ప్రశ్న. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు పరలోకం నుంచి తన యొక్క ఉన్నత స్థలం నుంచి చెయ్యి చాపి దావీదుకు ఒక్క క్షణములనే మరి అద్భుతమైన విజయాన్నిచ్చిన దేవుడు.
ఒక్కటే రోజున ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసిండో, ఆ ఒక్క రోజున దేవుని జవాబు, దేవుని నుంచి విజయాన్ని పొందుకోగలిగిండు. కనుక మనమందరము కూడా దేవుని విజయం పొందుకునే వారముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా మనము దేవుని కదిలించే అనే ప్రార్థన అంశములో కొన్ని విషయాలు మనం గమనించుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అక్కడ షద్రక్, మెషక్, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సామర్థ్యుడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగో అంటే దేవుని బిడ్డలకు శ్రమలనేటి ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా శ్రమలొస్తా ఉంటాయి. కానీ ఇక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకున్న శ్రమలలో, వాళ్ళకున్న ఇబ్బందులలో, వాళ్ళకున్న బాధలలో కాంప్రమైజ్ కావట్లేదు. ఆ శ్రమ నుంచి తప్పించుకోవడానికి ఇష్టపడతలేరు. కానీ వాళ్ళు 17వ వచనంలో చూసినట్లయితే, ఆ! మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమల అగ్ని నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సామర్థ్యుడు. విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. మనము కూడా మనకున్న శ్రమలలో, మనకున్న ఇరుకులలో, ఇబ్బందులలో కూడా మన మాటలు కూడా మత్తయి సువార్తలో చూసినట్లయితే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాటలను వాక్యం ఉన్నది. కనుక మన మాటలు కూడా ఎలా ఉండాలంటే విశ్వాసపు మాటలు. మనకొచ్చిన శ్రమలలోకెళ్ళి, మనకున్న ఇరుకులలోకెళ్ళి, మనకున్న ఇబ్బందులకెళ్ళి మా దేవుడు తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అలాంటి ఒక గొప్ప ప్రార్థన పరులుగా మాత్రమే మాట్లాడగలుగుతారు. కనుక ప్రార్థన జీవితము మరి క్రైస్తవులు మనగా ప్రార్థన జీవితం కలిగిన వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే విధముగా 25వ వచనం మనం గమనించినట్లయితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనములో, అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగో వాని రూపము దేవతల రూపము పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రాలు. నెబుకద్నెజర్ రాజు ఒక బంగారు ప్రతిమను అక్కడ నిలబెట్టి, అందరూ ఆ ప్రతిమకు పూజించాలి, మొక్కాలని చెప్పేసి ఒక ఆజ్ఞను జారీ చేసిండు. జారీ చేసిన తర్వాత అక్కడ ఉంటున్న కల్దీయులు, రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఆ విగ్రహాన్ని పూజిస్తున్నప్పుడు, ఇక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మాత్రమే ఆ విగ్రహాన్ని మేము పూజించమని చెప్పేసి వాళ్ళు విశ్వాస వీరులు దేవుని కొరకు నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత రాజు ఏం చేసిండు, వారిని కఠినమైన శిక్షకు మరి వాళ్ళు అప్పగించిండు. అక్కడ చూడండి, వీళ్ళలో దేవుని కదిలించే ప్రార్థన ఉన్నది గనుక ఇక్కడ వీరు అగ్నిగుండములో కాళ్ళు చేతులు కట్లు కట్టి అగ్నిలో పడేశారు. అంటే అగ్నిలోకెళ్ళి వాళ్ళు బయటికి రాకుండా, అగ్నిలోకెళ్ళి తప్పించుకోకుండా కట్టేశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు చేస్తున్న ఈ ప్రార్థన పరలోకమున దేవుని సన్నిధికి చేరి ఆయన చెవులొచ్చింది గనక, అక్కడ పరలోకం నుంచి దేవుడే వీళ్ళు ఏ కష్టాలైతే బంధకాలలో ఏ కష్టాలైతే ఉన్నారో, ఆ కష్టాలకెళ్ళి ఆ అగ్నిలకే దేవాది దేవుడు దిగివచ్చిండు. దేవునికి స్తోత్రాలు. మానవుడు కట్టిన కట్లను దేవుడు ఏం చేసిండట, మరి ఆ కట్లను దేవుడు తీసేసిండట. అక్కడ చూసినట్లయితే బంధకములు లేక, దేవునికి స్తోత్రాలు, నా బిడ్డలు ఈ అగ్గిలో కాలుతున్నారని చెప్పేసి దేవుడే అగ్గిలాంటి శ్రమలలో ఆ బిడ్డలు కాలద్దని వాళ్ళ కొరకు అగ్గిలాకి దిగివచ్చిన దేవుడు. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. కనుక మానవుడు కట్టిన ఆ కట్లను దేవుడు తెంపిండు. దేవునికి స్తోత్రాలు. కనుక మన విశ్వాసం, మన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. కనుక మనము ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఏ రాజైతే వాళ్ళను మరి చంపాలని చూస్తున్నాడో, ఆ రాజు కళ్ళ ముంగటనే ఎవరైతే తలదించుకోవాలని చూసారో వాళ్ళ ముంగట దేవుడే నిలబడి వీళ్ళ తలెత్తుకుంటట్టు చేసిండు అక్కడ. దేవునికి స్తోత్రాలు. కనుక ఎలాంటి శ్రమస్సలు, దావీదుకు ఒకలాంటి శ్రమ, మనకు దానియేలుకు ఒకలాంటి శ్రమ, తర్వాత షడ్రక్, మెషక్ ఒకలాంటి శ్రమ. కనుక దేవుని బిడ్డలకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి శ్రమలొచ్చినా కానీ, దేవుని కదిలించే ప్రార్థన మనలో ఉంటే, దేవుడు దిగివచ్చి మన జీవితంలో మన పక్షాన నిలబడి అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక.
అదే విధముగా అపోస్తల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తల కార్యములు అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16వ అధ్యాయములో అపోస్తల కార్యములు 20వ వచనములో అయి అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవునికి స్తోత్రాలు. పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తున్నారు కనుక, అందుకే ప్రసంగిలు అంటాడు, కార్య ఆరంభము కంటే కార్యంతం మేలు. కనుక మనం మొదట్లో ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నామో ఆ ప్రార్థన జీవితంలో కంటిన్యూగా మనం ఉండాలి. ఇక్కడ పౌలు శీలలను మానవులు ఏం చేసిండ్రంటే ఆ! చెరసాల్లో వేశారు. ఏం చేసిండ్రంటే వారి కాళ్ళకు, చేతులకు బోండాలు బిగించిరు. మానవుడు బిగించిన బోండాలను దేవుడు తెంపిండు. మానవుడు వేస్తున్న కట్లు, మానవుడు వేస్తున్న మంత్రాలు, మానవుడు వేస్తున్న ఏదైనా కానీ దేవునికి మనము యథార్థంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు అందులోకెళ్ళి గొప్ప విడుదలకి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ ఏం జరిగిందంట, అకస్మాత్తుగా మరి భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, తలుపులన్నీయు దేవుడు తెరిచిండు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలు ఎప్పుడు శ్రమలలో, ఇరుకులలో బందీలుగా ఉండడము దేవునికి ఇష్టము లేదు. కనుక కీర్తన గ్రంథం 18వ అధ్యాయము, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 7వ వచనము. కనుక దేవుడు మన విశ్వాస జీవితములో ఇక్కడ అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. దేవునికి స్తోత్రాలు. భూమి కంపించి అదిరిందట, పర్వతముల పునాదులు అదిరినాయట. అందుకే వీరు ఉంటున్న ఆ యొక్క మరి ఖైదీగా చేయబడ్డ ఆ యొక్క మరి చెరసాల కూడా ఏమైపోయిందట, కంపించింది, పునాదులు వదిలినాయి. కనుక ఆ యొక్క దావీదు ఏ విధమైన మరి దేవునికి సంబంధించిన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడో వీళ్ళు కూడా అదే ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు గనుక అప్పుడు భూమి కంపించి అదిరిందట. ఇక్కడ చూసినట్లయితే చెరసాల పునాదులు అదిరేను. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని బిడ్డలు చేసే ప్రార్థన ఎప్పుడు వృధా పోదు. దేవుని బిడ్డలు ఎప్పుడు శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మరి అట్లా చుట్టూ అలుముకొని ఉండవడం దేవునికి ఇష్టం లేదు. కనుక మనకు మన పితరులు కూడా చూసినట్లయితే దావీదు విజయాన్ని పొందుకున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో విజయాన్ని పొందుకున్నాడు, పౌలు శీలలు విజయాన్ని పొందుకున్నారు. కనుక మన విశ్వాస జీవితంలో మనము కూడా దేవుని కదిలించే ప్రార్థన చేయాలి. మన ప్రార్థనే మనకు ఆయుధం. కనుక మనము దేవుని నమ్ముకొని కొద్ది రోజులే కావచ్చు, విశ్వాసంలో తక్కువ వాళ్ళమే కావచ్చు, ఇదంతా దావీదు చిన్నవాడని చెప్పేసి దేవుడు చూడలే. దావీదు చేసిన ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిచ్చిండు. ఇక్కడ పౌలు శీలలు చేసిన ప్రార్థనకు కూడా దేవుడు జవాబిచ్చిండు. మరి ముగ్గురుగా మరి షడ్రక్ మేషక్ చేసిన ప్రార్థన కూడా దేవుడు జవాబిచ్చిండు. దేవుడు ఎక్కువ తక్కువ మందిని ఇలాంటి తారతమ్యాలు చూసే దేవుడు కాదు. ఎవరినైనా శ్రమలలో ఉన్నట్లయితే ఆ శ్రమలకెళ్ళి దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మన ప్రార్థన ఎలా ఉంటుంది? దేవుని కదిలించే ప్రార్థన నువ్వు ఈరోజు చెయ్యి. దేవుని నుంచి గొప్పగా దేవుని కార్యాలు నువ్వు చూడగలవు. అక్కడ మరి దావీదు జీవితంలో దేవుడు నిలబడి దావీదు ముంగట శత్రువును చెయ్యి ఉన్నత స్థలం నుంచి దేవుడు చెయ్యి జాపి కొట్టి ఆయన్ని కింద పడేసిండు దేవుడు. దేవునికి స్తోత్రాలు. మరి ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితాలలో రాజులు బంధించిన ఆ బంధకాలను దేవుడు విప్పిండు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ బోండాలు బిగించిన ఆ చెరసాలలో ఉన్న వారి యొక్క మరి బంధకాలను కూడా దేవుడే. అంటే దేవుడు పని చేస్తున్నాడు. దేవుడు పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని కదిలించే ప్రార్థన నీ జీవితంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు.
కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క మరి కార్యక్రమాన్ని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రార్థన వస్తుందో చెప్పండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.